ఉంటారు. కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, ఇవి మనం పాటించాలి, మంచి చెడు, ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు, దట్టు అమ్మాయివి పీరియడ్స్ ఉంటది. సో ఎట్లా పాటిస్తావు ఇవన్నీ కూడా? ఆ టైంలో కూడా వస్తారా? ఆ టైంలో అంటే రారు అని అనుకుంటున్నా. పీరియడ్స్ టైంలో నేనైతే ముట్టుకోను, దేవుడి పని ఏమున్నా ముట్టుకోను, పాపం తగులుతుంది అంటారు కదా, సో అలా అని ముట్టుకోను. నార్మల్ టైంలో అయితే చేయాల్సిన పూజలు కానీ ఏమైనా ఉంటే చేసుకుంటా. పద్ధతిగా ఉండాలని ఏం లేదు, మనకు నచ్చినట్టు కూడా ఉండొచ్చు, బట్ అమ్మవారి టైంలో పద్ధతిగా ఉండే చాలు, ఓన్లీ దట్ టైం. కానీ ఒక అమ్మవారు వచ్చే ఆడపిల్లగా నువ్వు నిజంగా దీన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఎందుకు ఇట్లా ఈ టైంలో మనం అమ్మవారిని ముట్టుకుంటే తప్పు అనేది ఆచారాన్ని నమ్ముతావా? ఎలా అంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా చాలా వరకు ఏమన్నారు అంటే, చాలా మంది పీరియడ్స్ వచ్చిన టెంపుల్స్కి వెళ్తారంట. అవును, కొన్ని టెంపుల్స్ చాలా మంది వెళ్తారంట. అలా నేను కూడా ఒకసారి ట్రై చేసిన, బట్ వెళ్ళలేదు. వెళ్ళాలని మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే వెళ్ళొద్దు, అలా తప్పు అని చెప్పిర్రు. కానీ నేను వీళ్ళు చెప్తే తప్పు ఎలా అవుతుంది అని చాలాసార్లు ఆలోచించడం కూడా. ఓకే, అసలు పీరియడ్స్ అయితే పెద్దగా ఏముంటుంది, ఎందుకు వెళ్ళొద్దు టెంపుల్కి కూడా, అదేమైనా వేరే విషయమా? అందరికీ నార్మల్గా జరిగేదే కదా, అలా అని అనుకుంటున్నా. ఓకే, చాలా సాంప్రదాయం. అమ్మవారిని అడిగినవా ఇదే మాటను, సాంప్రదాయాన్ని నమ్మాలా నిన్ను నమ్మాలా అని ఎప్పుడైనా అడిగినవా? అడిగినా. ఏమని చెప్పారు? ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పారు. ఎందుకు అంటే నీకు వచ్చేది కూడా అమ్మవారు అంటే ఆమె కూడా ఒక ఆడ మనిషి. ఒక చిన్న స్మాల్ డౌట్ అక్క, ఇప్పుడు అమ్మవారు కూడా ఆడ మనిషే కదా, ఆమెకి పీరియడ్స్ కావా? అదే కదా అందరికి డౌట్. మరి నేను అందుకే ఆ మాట నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను వేరే వాళ్ళని, వేరే పూజారులని, వాళ్ళని వీళ్ళని అడిగినాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సాంప్రదాయం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఏదో చెప్తుండే 100 రీజన్లు చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది మన చరిత్ర చూసుకుంటే వేరే ఉంటది. వరకు మేబీ కాదేమో అనుకుంటున్నా, అదేదో కడుపులో తీయించుకుంటే కాదు అంటారు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. మరి ఎల్లమ్మ తల్లికి ఏమంటారు కొన్ని అందులో కూడా చూపిస్తారు కదా చరిత్రలలో, ఎల్లమ్మ తల్లి శివయ్యని ఇలా లాగితే శాపం పెడతాడు అన్నట్టుగా కొంతమంది చెప్తారు కదా. నార్మల్ గా మనం కొన్ని వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా ఎల్లమ్మ తల్లి కథలో. అవును, మరి అలా ఎల్లమ్మ శాపమే కదా మరి ఇది? ఎల్లమ్మ శాపమే. మరి మాట్లాడుకుంటా అదే ఎల్లమ్మ కదా నీ ఒంటి మీదకి వచ్చేది. తప్పెట్లయితే నువ్వు ఏ రోజైనా నిత్య పూజ చేసుకోవచ్చు. నువ్వు చేసుకోవచ్చు నిత్య పూజ. ఒక్కొక్కసారి అరే తప్పేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అనిపించదు, వెళ్ళాలనుకుంటా, అప్పటికి ఆగిపోతా. ఓకే, మీ మమ్మీ వాళ్ళు అంటే ఎప్పుడు ఇంతవరకు అంటే ఆ టైమ్స్ లో నీకు రావడము అట్లా ఏం ఒక్కసారి జరిగింది. ఒక్కసారి ఫీవర్ కూడా వస్తుండే, అంటే ఇంతగానం ఇబ్బంది పెడతారా అమ్మవారు అనేసి చాలా మాటలు వచ్చినాయి. సడన్ గా కోపం వచ్చేసింది. అప్పుడు వచ్చిందా? అయితే వచ్చింది. ఓకే, కానీ మాట నోరైతే ఇప్పలేదు, షవరింగ్ అయినా అంతే. షివర్ అయినా అంతే, ఇంకా అంతకు మించి మాట అనేది రాదు. ఓకే, ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా కోపడ్డావా? నేను బాగా చూసుకోకపోయినా, లేకపోతే? కోపం పడతా, నాకు నచ్చింది ఇయ్యకపోయినా, నాకు నచ్చినట్టు అనిపించకపోయినా, ఇంట్లో ఏమైనా అంటే సరిగ్గా ఉండకపోయినా, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా. ఓకే, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా కూడా కోపం అవుతా. ఇప్పుడు ఇంటి దగ్గరే చెప్తున్నావా లేదంటే టెంపుల్ దగ్గర కూర్చొని? ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇంటి దగ్గరనే కూర్చొని. కానీ పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, కొన్ని ఆడుకోవాల్సింది, ఫ్రెండ్స్ తో బయట అక్కడ ఇక్కడ తిరగాల్సింది. అప్పుడప్పుడు వెళ్తా ఫ్రెండ్స్ తోటి బయటకి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా నార్మల్ గానే ఉంటారు, భయపడతారా ఇంకా కూడా? అంటే ఒక్కొక్కసారి చెప్తారు నీతో మాట్లాడ. ఫస్ట్ ఎందుకు భయపడతారు చెప్పాలా? నీ హెయిర్ ని చూసే భయపడతారు తెలుసా. ఇంతకు ముందు నీ హెయిర్ ఇంత లాంగ్ హెయిర్ ఉంటే మంచిది అనుకుంటారు, కానీ నువ్వు ఈ గెటప్ లో కూర్చున్న తర్వాత ఎందుకురా మాట్లాడతారు, వణుకుతుంది. నాకేం వణుకుతుంది, ఏం మాట మాట్లాడితే ఏమైతుంది, ఏ అంటే అక్కులు లేస్తావేమో అని నాకే లోపల వణుకుతుంది. సో అంటే మన చరిత్రలో అట్లా ఉన్నాయి కదా, అమ్మవారికి లాంగ్ హెయిర్ ఉంటది. మా మమ్మీ వాళ్ళు మా సైడ్ అందరూ అట్లే అనుకుంటారు, కొంతమంది మీ హెయిర్ ని చూసే వచ్చిందేమో అని. నిజంగా అదే అనిపిస్తుంది కదా వాళ్ళకి, అంటే ఆ లుక్ కూడా అట్లా వాళ్ళకి సెట్ అయిపోతుంది. అదేంటో వాళ్ళని చూస్తున్నప్పుడు నిజంగా అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, ఇట్లా కూర్చొని ఇట్లా పెద్ద జుట్టు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తా ఉంది, పిలుస్తా ఉంది, ఉరుకుతున్నారు, అది ఇది అని చెప్తుంటారు కదా, కళలు పడ్డాయి అది ఇదని. అట్లా అందుకే ఫస్ట్ హెయిర్ ని చూసే భయపడతారు.
ఎప్పుడన్నా అనిపించిందా నీకు, అంటే నీ ఒంటి మీద ఏదన్నా మార్చుకోవాలి అన్నప్పుడు వద్దు నువ్వు ఇది మార్చుకోవద్దు? అనిపించింది. ఓకే. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో, ఎప్పుడు నేను మాట్లాడను, మంచిగా ఉన్నావా అని కూడా నేను అడగను అడగను కూడా. నాకు ఎందుకు అడగాలి అనేసి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరే పలకరిద్దాం, మన నోటి మాటే కదా, ఏమైనా సొమ్ము పోతుందా సోకు పోతుందా అనుకుంటా పలకరిస్తా. అరే శత్రువు అయినా సరే వాళ్ళని మంచిగా చూడాలి అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు వచ్చిన తర్వాత మొత్తానికి నీలో అయితే మార్పులు తెచ్చింది. ఒకప్పుడు నేను ఎలా ఉంటుండే అంటే చాలా ఒకరు ఏడుస్తుంటే నేను నవ్వుతుండే. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు నవ్వుతుంటే నువ్వు నవ్వుతున్నావు, వేరే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మనం కూడా మంచిగా ఉండాలి అనేది ఒకటి. ఓకే. ఇప్పుడు దీన్ని అంటే నార్మల్ గా టెంపుల్ కట్టించడము ఇదంతా ఒక బిజినెస్ అని అనుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఏం చెప్తా అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళని నేను ఏం చెయ్యలేను. మేమే టెంపుల్ కట్టించి మేమే బిజినెస్ చేస్తున్నాం అనుకుంటారు కదా, మీరైనా ముందుకొచ్చి మీరైనా వర్క్ చెయ్యొచ్చు. అది కూడా మాకు హ్యాపీయే కదా అక్క, టెంపుల్ స్టార్ట్ అవుతుంది అలా అని అనుకుంటా. ఎందుకు సౌందర్యాన్ని నమ్మాలి, ఇది నిజమా అని చెప్పి? ఇదంతా ఒక గేమ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏమో నువ్వు అంటున్నావు కదా ఇప్పటివరకు మీ ఊర్లో డెవలప్మెంట్స్ ఏం రావట్లేదు అని. వచ్చిందా? వచ్చింది. నువ్వే అన్నావు కదా ఊర్లో మా ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడిప్పుడు పట్టించుకుంటారేమో అనేది. అదే అంటున్నా, దీనికోసం ఇదంతా ఊరు డెవలప్మెంట్ కోసము లేదా నీ సొంత అవసరాల కోసం? ఓకే. లేదు, సొంత అవసరాల కోసం కానీ అలానే ఏం లేదు. కానీ ఇప్పుడు నాకు చాయిస్ వచ్చింది కదా అక్క. అప్పుడు అంటే నేను ఒక నార్మల్ పర్సన్ని, ఇప్పటికైనా మంచి చేయకపోతే ఇక మనిషి ఉండి ఏంటి లాభం? అందుకే దేవుడు మనల్ని పుట్టించడానికి ఏదో ఒక మంచి పనితో చెయ్యాలి అనే రీజన్ తోటి పుట్టిస్తాడంట. ఆ మంచి పని అవ్వడానికి నన్ను పుట్టించాడేమో, రీజన్ లేకుండానే ప్రతి మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటది. సౌందర్యకే ఎందుకు అందరికి ఉంటది, నాకేం లేదు. నీకు కూడా ఉండొచ్చేమో. అదే అంటున్నా, ఇప్పుడు అన్నకు కూడా ఉండొచ్చేమో. అన్నకుంది జలుబు దగ్గు కాకుండా రీజన్ పుట్టడానికి ప్రతి మనిషికి రీజన్ ఉంటది. కానీ ఈ మనుషులందరికీ రాని అదృష్టం సౌందర్యకే ఎందుకు అని నేను అడుగుతున్నా. అమ్మవారు ఇచ్చిందేమో, ఏ అదే అంటున్నా. అంత అమ్మవారికి నీకు అంతగానం ఏంటి లింక్? మీ ఇద్దరికి మాట్లాడుకున్నారా ఎప్పుడన్నా? మాట్లాడుకున్నాం. చాలా వరకు మంచి చేస్తేనే వస్తారన్న చెప్పింది. నేను ఏ జన్మలో ఏ మంచి చేసినానో కనుక ఈ జన్మలో కరుణించింది. మీ అమ్మ వాళ్ళ అదృష్టం నిన్ను కనడం కూడా చాలా అదృష్టం. కానీ నేను వాళ్ళ కడుపులో పుట్టడం అదృష్టంగా భావించాలి. మా మమ్మీ ఎలాంటి ఒక ఫ్రెండ్, ఓకే, ఫ్రెండ్ కైనా తక్కువ చెప్తా కానీ మమ్మీకి అన్ని విషయాలు షేర్ చేస్తాను నేను. మీ పిన్ని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారా లేదా? చుట్టాలు మీ పిన్ని వాళ్ళు ఇప్పుడు కోపం అవుతున్నారు, అదే పిల్లైందిరా మీడియా ముందు చెప్పింది అనేసి. ఓకే. మరి చెప్పరా అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మేము అసలు. చాలా సూటిపోటి మాటలు అంటుండే, చాలా వరకు టార్చర్ కూడా పెట్టినుండే. ఏమని? వీళ్ళకి ఏందిరా, వీళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటది, చీడ పొరుగు లెక్క చూస్తుండే మమ్మల్ని. పేదోళ్ళనా? పేదోళ్ళని కాదు కానీ అంటే దట్ వే మీనింగ్ లో చూస్తుండే. వీళ్ళు ఎప్పుడు పైకి ఎదగరు, వీళ్ళకి ఎప్పుడు ఇలానే ఉంటది, వీళ్ళని ఎప్పుడు చిన్నగా చూడాలి మనం అలా అనేసి. ఓకే. లైఫ్ లో నువ్వు ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు అమ్మవారు ఇదంతా కూడా నీ లైఫ్ లో తెలియకుండా వచ్చింది. సెటిల్ అవుతాను అనేది క్లారిటీగా తెలీదు. బట్ ఒకరి కింద పని చేయకుండా నాది నేనంటూ బతుకుతాననే నమ్మకం అయితే నాకుంది. ఓకే. అంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నావు? బిజినెస్ అయితే లేదే. ఒకరి కింద బతకొద్దు అని అనుకుంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలనే కదా. సొంతంగా చేసుకునేదాన్నే కదా మనం బిజినెస్ అంటాం. అంటే ఆ బిజినెస్ కూడా కాదు, ఫ్యూచర్ లో కానీ నా దగ్గర డబ్బు అంటూ లేకపోయినా సరే ఒకరి కింద నేను వెళ్ళను. ఓకే. చెయ్యి చాచి నీ దగ్గర డబ్బు అడగను, అంతవరకు అయితే ఉంటాను అనుకుంటున్నా. నా దగ్గర ఉన్నంత లోపల కూడా నేను చాలా మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర ఒక 100% ఉన్నా అందులో 70% వాళ్ళకి ఇచ్చి 30% నేను అనుభవిద్దాం అనుకుంటున్నా అక్క. ఓకే. అమ్మవారు రాకముందు చదువు అంతా కూడా బాగుండేది, ఎగ్జామ్స్ కానీ అది కానీ. ఇప్పుడు మరి స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నా? రెగ్యులర్ గా అంటే వెళ్తలేను, బట్ స్కూల్ కి అయితే వెళ్తా అప్పుడప్పుడు. ఓకే. మరి సార్ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నారు, వాళ్ళకి కూడా ప్రాబ్లం తెలుసు. చాలా మంచి వాళ్ళు మా సార్స్, చాలా అర్థం చేసుకుంటారు. అర్థం అవుతుందా మా సబ్జెక్ట్స్?
అర్థమవుతుంది అలా అలా ఇక అమ్మ మీద భారం వేసుకొని ఉన్నా. ఎలా రోబో కదా సినిమాలో చూపించినట్టు అమ్మవారు వెనకాల నుండి వచ్చి నువ్వు రాయి బిడ్డ వెనక నేను ఉన్నాను అని అలా అని చెప్తారా? లేదు, ఒక్కొక్కసారి గుర్తురాని టైంలో కూడా నువ్వు గుర్తు తెయ్యాలి కదా అలా అనేసి. ఓకే, నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరమైనాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే. నీదే. అంతే, పాస్ అయితే చాలు. చాలు. ఓకే, తర్వాత ఇంటర్ చేస్తావా? ఇంటర్ చేస్తా ఎలా అక్క. ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని, కెరియర్ ని? బాగానే ప్లాన్ చేసుకున్నా, బట్ చెప్పొద్దు. ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు మనం ఒక్కొక్క చేసేది ఇంటర్వ్యూలో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు. లే నీతోటి కూడా నెక్స్ట్ టైం ఉందేమో. ఓకే, అట్లా అంటావా?